ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, సజీవమైనటువంటి మీ వాక్యము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యము చేత మమ్మల్ని జీవింపచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో కలహం అన్నటువంటి విషయాన్ని గురించి చాలా చోట్ల చెప్పబడింది. కలహం అంటే గొడవ, కొట్లాట, వివాదం, రకరకాల పేర్లు. మన ఇటువైపు అయితే కొట్లాట అంటారు, అనంతపురం డిస్టిక్లో. మరి ఈస్ట్ వెస్ట్లో గొడవ పడతారంటారు. రకరకాలుగా ఆ యొక్క పదం ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఇంట్లో, ప్రతి మనిషిలో ఉండేటువంటిది ఈ యొక్క కలహం అన్నటువంటిది. అబ్రహాము యొక్క జీవితం చూస్తే ఆయన చాలా చక్కగా తన జీవితంలో వచ్చినటువంటి కలహాలను దేవుని సహాయముతో పరిష్కరించుకొని ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కలహము గురించి బైబిల్ ఏం చెబుతుందో, వాస్తవంగా సొలొమోను సామెతల్లో ఎక్కువగా కలహము గురించి వివరణ ఇచ్చారు. అయితే అబ్రహాము అప్పటికి పుట్టి ఉండలేదు. అయితే ఒక గొప్ప సత్యం ఏంటంటే, దేవుణ్ణి నమ్మినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించటం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి కలహము గురించినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము తర్వాత రాయించినప్పటికీ కూడా అబ్రహామును నడిపించినటువంటి దేవుడు మరి ఆ యొక్క దేవుని వాక్య ప్రకారం అబ్రహామును నడిపించినట్లుగా మనం చూడగలం. ఇక్కడ మనం చూస్తే కలహము గురించి సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనములో, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును అని రాశాడు. కాబట్టి మొట్టమొదట మనుషుల జీవితాల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కలహం, గొడవ అన్నటువంటిది అది మన ఘనతను తీసివేస్తుంది, మనకున్నటువంటి స్టేటస్ను దించేస్తుంది, మనకున్నటువంటి పరువును పోగొడుతుంది. కలహం ఆ విధంగా ఒక మనిషి జీవితాన్ని దిగజారుస్తుంది. కాబట్టి మహాజ్ఞాని రాశాడు, కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత అని రాశాడు. అబ్రహాము తన ఘనతను ఎలా నిలబెట్టుకున్నాడంటే, కలహానికి దూరంగా ఆయన జీవించటం మనం చూస్తాం. ఇక్కడ అంతకంటే ముఖ్యంగా విషయం చెప్పాలి. 13వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. గమనించండి, అబ్రహాము యొక్క జీవితంలో దేవునికి అనుదినము ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. మనం ఇంతకుముందే విన్నాం, అనుదినము నా ద్వారము నొద్ద కనిపెట్టుకొని నా బోధ వినేవారు ధన్యులు. ఎందుకంటే ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఆశ కలిగిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా నడిపిస్తాడు. కొంతమంది పరిశుద్ధాత్మ పేరు చెప్పి వారికి ఇష్టం వచ్చినట్లు జీవించి
అది దేవుడు చెప్పాడు అని భ్రమపడతారు. ఒక్క విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారమే మనిషిని నడిపిస్తాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యానికి అతీతంగా నడుచుకుంటూ, అక్రమంగా నడుచుకుంటూ, నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నానంటే అది అబద్ధం. ఇక్కడ అబ్రహాము తాను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు కాబట్టి దైవ చిత్తానుసారంగా తన జీవితాన్ని ఆయన నడిపించుకుంటూ ఉన్నాడు. ఆయనలో ఒక అనుభవం ఉంది, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సరి చేసుకొని ముందుకు సాగే అనుభవం. అలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు తన ఆత్మ చేత తన వాక్యానుసారంగా నడిపిస్తాడని మనం అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. గమనించండి, ప్రార్థన ఇక్కడ అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. సమస్య రాకముందు ఈయన ప్రార్థన చేశాడు. ఒక చిన్న మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. అయితే అబ్రహాము జీవితంలో సమస్య రాకముందే, ప్రభువా ఈ దినమంతట్లో నేను ఏ సమస్యలో చిక్కుకోకుండా, ఏ బుద్ధిహీనమైన పని చేయకుండా, ఏ పనికిరాని విషయంలో జోక్యం చేసుకోకుండా, వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకుండా, శుద్ధమైన హృదయము కలిగి, నిర్దోషమైన చేతులు కలిగి జీవించుటకు సహాయం చేయండి అని ప్రార్థన చేసే అనుభవం అబ్రహాముది. అంతేకాదు, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ప్రతిరోజు నీవు దేవునికి మహిమకరంగా జీవించే శక్తిని నీవు దేవుని దగ్గర వాక్యానుసారంగా ప్రార్థన చేసి పొందాలి. గమనించండి, నేను ప్రార్థన చేశాడు, ఒక సమస్య వచ్చింది. ఏంటా సమస్య అంటే, మనం ఆ తర్వాత వచనాల్లో చూస్తే 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. గమనించండి, అబ్రహాము లోతు బంధువులు, కలహం పుట్టింది, సమస్య వచ్చింది. గమనించండి, సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం చాలాసార్లు పొరపడేటువంటి విషయం ఏంటంటే, ఈ సమస్య పోవాలి ప్రభా, ఇంక నాకు ఏం వద్దు, ఈ సమస్య పోతే చాలు, ఈ సమస్య పోతే చాలు. అది కాదు, ప్రతి సమస్యలో కూడా దేవుడు నిన్ను నడిపించేట్టుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేశాడు కాబట్టి ఆ యొక్క సమస్యను చాలా చక్కగా పరిష్కరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? లోతుని పిలిపించాడు. అసలు ఇంకా పెద్ద కలహం రాలేదు. అబ్రహాము లోతుకి గొడవ జరగలేదు. గమనించండి, అక్కడ ఏం జరిగింది? అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు గొడవ జరిగింది. అయితే అబ్రహాం ఇక్కడ జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఎందుకంటే అగైన్ పరిశుద్ధాత్మ వాక్యం యొక్క నడిపింపు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది, కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము అని మహాజ్ఞాని వ్రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. అబ్రహాము దేవుని చేత నడిపించబడే వ్యక్తి కాబట్టి ఆ యొక్క తన కాపురులకు లోతు కాపురులకు ప్రారంభమైనటువంటి ఆ యొక్క వివాదము పెద్దది కాకముందే, అధికము కాకమునిపే చాలా తెలివిగా, అంటే దేవుని చేత నడిపించబడి లోతుతో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకుంటే నీవు ప్రతి వివాదానికి కూడా దూరంగా ఉండాలి. ఆ యొక్క వివాదాన్ని మొదట్లోనే తుంచేయాలి. మొదట్లోనే గొడవ పడకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా మెత్తగా స్టార్ట్లు అవుతాయి కుటుంబాల్లో కూడా. వాళ్ళొక మాట, నువ్వొక మాట, వాళ్ళొక అరుపు, నువ్వొక అరుపు, తర్వాత ఇంట్లో వాళ్ళందరూ గొడవ. మామూలుగా మనం వీధి కొలాయిల దగ్గర చూడొచ్చు, 2 బిందుల కోసం కొట్లాడుకుంటారు.
అంతే. మళ్ళీ వాళ్ళ భర్త వస్తాడు, వాళ్ళ పిల్లలు వస్తారు, వీళ్ళ భర్త వీళ్ళ పిల్లలు, పెద్ద గొడవ అయిపోయి వీధి గొడవ అయిపోద్ది. ఏ గొడవైనా అంతే, స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉంటుంది, తర్వాత అది దేశాల మధ్య కూడా యుద్ధాలకు దారితీస్తుంది, కుటుంబాల్లో యుద్ధాలు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, ప్రపంచంలో ఏ మత గ్రంథము చెప్పనంత స్పష్టంగా ప్రతి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. అందుకే బైబిల్ చదివితే మనిషి తన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో తెలుస్తుంది. సరే, ఇప్పుడు కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టమన్నటువంటిది దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నారంటే, అది అధికము కాకమునిపే లోతు దగ్గరికి వెళ్ళాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అబ్రహాము లోతుతో మాట్లాడిన విధానం చాలా కామ్గా, మనం బంధువులం, మనం ఒకరినొకరు గొడవ పడకూడదు అంటూ అక్కడ మాట్లాడుతున్న విధానం చూడండి. దయచేసి అన్న మాట చెప్తా ఉన్నాడు. దయచేసి, దయచేసి అన్నటువంటి మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అబ్రహాము లోతు కంటే చాలా వయసు ఎక్కువ. ఏంటి, అబ్రహాముకు చెప్పాలంటే కొడుకుతో సమానం. ఎవరు? లోతు. అయితే కూడా అబ్రహాము చాలా చక్కగా దయచేసి మన వివాదాన్ని వద్దంటున్నాడు. దయచేసి నేను విడిపోదాం. ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడు? సమాధానం కొరకు. మనం గొడవ పడకుండా ఒకరు ఒకవైపు, ఇంకొకరు ఒకవైపు వెళదాం అని ఆయన చెప్తున్నాడు. గమనించండి, నేను చెప్తున్న ఈ ప్రసంగాలు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే, దేవుని వాక్యము అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన జీవితంలో వాక్యం కనిపిస్తూ ఉంది. కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత అన్న వాక్యం ఆయన జీవితంలో కనిపిస్తూ ఉంది. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము అన్న మాట ఆయన జీవితంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నాం. ఏంటంటే, ఆయన ఏమంటున్నాడు? దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. గమనించండి, అబ్రహాము సెలక్షన్ ఛాయిసు లోతుకి ఇచ్చాడు. అది చాలా, అసలు అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడంటే ఊరికే అయిపోలేదు. ఆయన లైఫ్లో ఆ యొక్క విశ్వాసం మనం చూడగలం. యాక్చువల్గా విడిపోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఏది మంచిదో దాన్ని మనిషి పెట్టుకొని మిగిలిన దావలో వాళ్ళని పొమ్మంటాం. లేకపోతే అబ్రహాం ప్లేస్లో వేరే విశ్వాసం ఉంటే ఏం చేస్తాడంటే, కుడి పక్క ఎడం పక్క చూసుకొని యా పక్క బాగుందో ఆ పక్క ఆయన పెట్టుకొని మిగిలిన పక్క పొమ్మని చెప్పడం సర్వసాధారణం. అయితే అబ్రహాము దేవుని యందు ఎంత గొప్ప నమ్మిక ఉందో ఇక్కడ మనం చూస్తాం. ఏంటంటే, నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తాను, దేవుని చిత్తమైంది దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. అది కుడి పక్క అయినా పర్వాలే, ఎడం పక్క అయినా పర్వాలే. ఎంత గొప్ప విశ్వాసం ఉంది చూడండి. అక్కడ మనకు ఇంకొక వాక్యం ఆయన జీవితంలో చూడగలం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. కాబట్టి ఇక్కడ వెలిచూపును బట్టి చూస్తే అబ్రహాము ఆ మాట చెప్పలేడు. కంటికి ఏది బాగా కనిపిస్తే దాన్ని ఆయన కోరుకొని ఉంటాడు. కానీ ఆయన జీవితం వెలిచూపును బట్టింది కాదు, విశ్వాస జీవితం. దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. నేను అనుకుంటున్నా, అబ్రహాం ఎందుకు ఆ ఛాయిస్ తీసుకున్నాడంటే, ఆ వివాదం అణిగిపోవాలంటే ఆయన ఆ ఛాయిస్ తీసుకోవాలి. లేదు, లోతుని పిలిపించి
నువ్వు కుడిపక్క వెళ్ళి ఎడం పక్క వెళ్ళమంటే లోతు ఏమంటాడు? ఎందుకే నేను పోయేది కుడిపక్క, నువ్వు పోయా ఎడం పక్క అంటాడు. మళ్ళా గొడవే. కాబట్టి అబ్రహాము చాలా తెలివిగా ఇంకా గొడవకు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా ఆయన చాలా చక్కగా ఛాయిస్ లోతుకి ఇచ్చాడు. అది పరిశుద్ధాత్మ నడిపింపు. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఒక వ్యక్తికి ఉంటే ఆది కాండములో విశ్వాసి అయినా, మధ్యకాలములో విశ్వాసి అయినా, అంత్యదినాలలో విశ్వాసి అయినా వాక్య ప్రకారమే నడుచుకుంటాడు. హల్లెలూయా. అది ఆ రోజున అబ్రహాము, మరి ఈ రోజున భక్తులు, నీవు నేను కూడా వాక్య ప్రకారం నడుచుకోవాలి తప్ప వాక్యానికి అతీతంగా మనము నడుచుకోకూడదు. కాబట్టి అబ్రహాం జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం కనిపిస్తూ ఉంది. అదే విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, అవిశ్వాసి చేసేటువంటి ప్రతి పనిలో ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, గర్వము, అహంకారము, హోదా, ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి. అయితే దేవుని నమ్మినటువంటి నీ జీవితంలో వాక్యం కనిపించాలి. ఎందుకు ఒక చోట అవిశ్వాసి అయినటువంటి భర్త గురించి స్త్రీలతో మాట్లాడుతూ పేతురు అన్నాడు, నీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండగానే మీ భర్తలను మీరు ప్రభు దగ్గరకు నడిపించవచ్చు అన్నాడు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు వాక్యం వినరు నువ్వు చెబితే, అయితే వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవిస్తే, నీవు వాక్యము చెప్పకపోయినా నీ జీవితంలో ఉన్న వాక్యానుసారమైన జీవితాన్ని చూసి వారు మారుతారు. హల్లెలూయా. అసలు నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం లేకుండా నువ్వు సువార్త చెప్తే వాళ్ళు నవ్వుతారు. కాబట్టి అబ్రహాము వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. సరే, మనం ఈ కలహం అన్నటువంటి సబ్జెక్టు కాబట్టి మనం దాని గురించి కొంచెం ఆలోచన చేస్తే, అసలు ఈ కలహం ఎందుకు పుడుతుందంటే బైబిల్ కొన్ని కారణాలు చెప్తారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పబడిందంటే, కోపోద్రేకి అగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాము దీర్ఘశాంతుడు కాబట్టి వివాదాన్ని అణిచిపెడతా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు తన కోపమును అణచుకొనును, బుద్ధిహీనుడు తన కోపమంతయు కనపరచును. కాబట్టి కలహం పుట్టడానికి కారణం కోపోద్రేకి అయిన వాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు సామెతల గ్రంథం 28:25, పేరాశ గలవాడు కలహము రేపునని. అంటే ఇదంతా ఆరిజన్. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా కలహానికి కారణం ఇంకోటి ఏం చెప్తుందంటే 10-12, పగ కలహమును రేపును, ప్రేమ దోషములను కప్పును. సామెతలు 16:28, మూర్ఖుడు కలహము రేపును. కాబట్టి గమనించండి, ప్రపంచంలో ఏ కలహం, ఏ యుద్ధం తీసుకున్నా బైబిల్లో చెప్పినటువంటి ఈ కారణాలే. ఎవడో ఒక కోపోద్రేకో, లేకపోతే ఎవడో ఒక పేరాశ గలవాడో, లేకపోతే ఎవడో ఒక మూర్ఖుడో ఈ యొక్క కలహాన్ని రేపుతారు. అంతేకాదంట, ఇంకా కొంతమంది రేపుతారంట కలహాన్ని. అది కీర్తనలు 55:21. గమనించండి, నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయట, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. మామూలుగా అత్తలు కోడళ్ళ పైన కంప్లైంట్ చేస్తారు. ఈ మాట చూడ్డానికి చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ ఆమె ఓ అమ్మ నోరు తెరిస్తే గొడవ. కొంతమంది కోడళ్ళు కూడా అత్తల పైన ఇదే చెప్తారు, మా అత్త చూసేకి అట్లా ఉంటుంది కానీ లోపల చాలా ఉంటుంది ఆమెకి. ఏది ఏమైనా కలహానికి కారణాలు బైబిల్ ఏమి చెప్పిందో అవే ఈ ప్రపంచంలో ప్రతి కలహానికి కూడా కారణం. కలహాన్ని
ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా బైబిల్ చెబుతుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, తిరస్కార బుద్ధి గలవానిని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. గమనించండి, తిరస్కార బుద్ధి. తిరస్కార బుద్ధి కలహానికి కేంద్రం. ఇంకా సామెతల గ్రంథంలోనే అన్నాడు, ఆ యొక్క కలహానికి కారణాల విషయంలో చెప్తూ ఆయన అన్నాడు, వేడి బూడిదకు కట్టెలు ఎలాగో కలహ ప్రియుడు, అంటే కొండలు చెప్పేవాళ్ళు కలహాలను ఆ విధంగా చేస్తారు, పుట్టిస్తారు, అధికం చేస్తారు అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి తిరస్కార బుద్ధి గలవాడిని అంటే కొండలు చెప్పేవాడిని పక్కన పెట్టాలి. కలహాలు పోవాలంటే ఒకరు చెప్పిన మాటలు వినకూడదు. అదే సమయంలో తిరస్కార బుద్ధి, ఎదిరించే బుద్ధి ఉన్నవాళ్ళని పక్కన పెట్టాలి. అంటే ద్వేషించమని కాదు. అయితే అబ్రహాము జీవితంలో వాక్యం ఉంది కాబట్టి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. గమనించండి, లౌక్యం పనికిరాదు. లౌక్యం ఎప్పుడూ వాక్యానికి విరోధం. అంటే ఏదో టెక్నికల్గా లౌక్యంతో, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నేను నడిపించుకుంటే నువ్వు వాక్యానికి దూరం అయిపోయినట్టే. కాబట్టి తిరస్కార బుద్ధి గలవానిని తోలివేసిన కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, గొడవలకు చాలా దూరంగా ఉండాలి. గమనించండి, ఈ గొడవలు ఎప్పుడు వస్తాయంటే మనుషుల జీవితాల్లో ఏమీ లేనప్పుడు గొడవలు ఏమి రావు. మనిషికి ఏదైనా ఎక్కువైతేనే గొడవ వస్తుంది. ఆ సంఘటన మనం చూడొచ్చు. ఆదికాండం 45:23, అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను, మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారములను, మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. గమనించండి, వీళ్ళందరూ వట్టివారై ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరకు వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు కలహపడే అవకాశం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒకరినొకరు ఇంకా ఆదరించుకొని బలపరుచుకొని మనం పోయి ఏదో ఒకటి చెప్పుకొని దీనంగా అడుక్కొని ఆహారం తెచ్చుకుందాం ఐగుప్తుకు పోయి అనే ఆశ తప్ప గొడవపడే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ మంచి మంచి వస్తువులు ఇచ్చాడు యోసేపు. ఒక్కొక్కరికి 2 దుస్తుల బట్టలు, ఆహారము, వెండి, రకరకాలన్నీ ఇచ్చాడు. తినుబండారులు పెద్ద లిస్టు పెట్టారు. అప్పుడు యోసేపుకి డౌట్ వచ్చింది, వరే వీళ్ళు దావులో పడి ఇది నాకు అది నాకని ఆడుగొట్టుకుంటారు అని చెప్తున్నాడు. ఏమని? మీరు మార్గములో కలహపడవద్దు. నా అనుభవంలో కూడా చాలామంది కుటుంబాల్లో ఏమీ లేనప్పుడు, పేదవారిగా ఉన్నప్పుడు చాలా కలిసిమెలిసి ఉంటారు. ఇంకా అన్నీ ఎక్కువైపోయినప్పుడు ఈ గర్వము, కలహాలు వచ్చేస్తాయన్నమాట. అది నాది, ఇది నాది. కాబట్టి ఆస్తులు, అంతస్తులు ఎక్కువైపోతే గొడవలు, ఇబ్బందులు, ఇరుకులు. అక్కడ కూడా మనం చూస్తాం, అబ్రహాము వాళ్ళ కాపరులకు వాళ్ళకి ఎప్పుడు గొడవ వచ్చిందంటే వాళ్ళ ఆస్తి విస్తారంగా పెరిగిన తర్వాత అని రాయబడింది. మీరు మళ్ళీ చదువుకోవచ్చు. ఏది ఏమైనా సమృద్ధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే నా కన్క్లూషన్ మెసేజ్ ఏంటంటే, మనుషులతోనే వివాదము పడినప్పుడు అది ఘనతను తీసివేస్తే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో వివాద పడితే ఆ వ్యక్తికి ఇంకెంత నష్టం. నువ్వు మనిషితో గొడవ పడితేనే నీకు ఘనహీనతని బైబిల్ చెబుతుంది. అలాంటప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ
ఆత్మతో వ్యతిరేకించి దేవుని వాక్యంతో కలహించి వివాదము పడితే ఇంకెంత గొప్ప నష్టం. అది తీర్చలేనటువంటి గొప్ప నష్టం. కాబట్టి కలహం మానవులతో ఉండకూడదు. అంతకంటే ముఖ్యముగా పరిశుద్ధాత్మతో మనము వివాదపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా డేంజర్. దేవుని వాక్యంతో వివాదపడద్దు. దేవుని వాక్యంతో నీ తెలివిని కలిపి కలుషితం చేయొద్దు. అది నీకు డేంజర్. అది మంచిది కాదు. నీ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి దేవుని వాక్యాన్ని మార్చొద్దు. దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యంతో నువ్వు కలహపడితే నీకు సమాధానం ఉండదు. దేవుని వాక్యంతో వివాదపడితే ఎంత భయంకరమైన పరిస్థితి అన్నది కూడా ఒక్కసారి మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొన్నవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. గమనించండి, సత్యమునకు విరోధమైనటువంటి వివాదం, దేవుని ఆత్మకు విరోధమైనటువంటివి నీ హృదయంలో ఉంచుకుంటే బైబిల్ చెబుతుంది అది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మని, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతి జ్ఞానము అది భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైనటువంటిది. ఆఖరికి ఆయన అంటున్నాడు దయ్యముల జ్ఞానము వంటిది. నేను చెప్పట్లేదు, ఆ మాట బైబిల్ చెబుతుంది. నీకున్న జ్ఞానము దేవుని వాక్యానికి అతీతమైందైతే దాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది అది దయ్యముల జ్ఞానం. ఎందుకంటే దయ్యాలే దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేది. కాబట్టి దానివల్ల రిజల్ట్ ఏంటంటే 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. గమనించండి, ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే వేర్ స్ట్రైఫ్ అండ్ ఎన్వింగ్ ఈజ్ దేర్ ఈజ్ కన్ఫ్యూషన్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్క్. నిజంగా మనుషుల కన్ఫ్యూషన్ అన్నాడు అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో. అంటే అయోమయం. ఎందుకు విశ్వాసుల జీవితాల్లో కొన్నిసార్లు అయోమయమైన జీవితం? ఎందుకు విశ్వాసుల జీవితాల్లో నీచమైనటువంటి పనులు లేకపోతే ఈవిల్ థింగ్స్ ఉన్నాయంటే బైబిల్ సమాధానం చెబుతుంది. ఏంటంటే నీ హృదయంలో మత్సరము కానీ వివాదము కానీ పెట్టుకుంటే. అందుకొరకు యేసు ప్రభు టీచింగ్లో కూడా ఏమన్నాడు? నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంటే నీ అర్పణం అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. అంటే వివాదాన్ని ముగించు. వివాదం ఉంటే నీ జీవితం బాగుపడదు. వివాదాలుంటే లాయర్లు బాగుపడతారు, మనుషులు కాదు, విశ్వాసులు కాదు. వివాదం. కాబట్టి మనం వివాదాన్ని సాధ్యమైనంతగా తుంచివేయాలి. రంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్నాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు.
మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.